హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏపీలో స్పౌస్ పెన్షన్లు ఒక్కొక్కరికి 4000 నెలకి 4000 అయితే ఇస్తారని చెప్పేసి ఇదొచ్చేసి ఈ తేదీ నుండి అమల్లోకి అయితే రాబోతుందన్నమాట. సో వీరి పేర్లు అయితే తొలగిస్తున్నారు. సో ఎవరి తొలగిస్తున్నారు ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో 10 మందికి అయితే షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో యూట్యూబ్ నుండి సో 10 మందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో తప్పకుండా లైక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ స్పౌస్ కేటగిరీలో కనుక చూసుకున్నట్టయితే 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు అయితే చేసింది. అర్హులైన భార్యలకు స్పౌస్ పెన్షన్ కింద నెలకు 4000 రూపాయలు అయితే ఇవ్వనుందనమాట. సో ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ పథకం అయితే అమల్లోకి అయితే రానుంది. అయితే దివ్యాంగుల పెన్షన్లలో అవకతవకలు జరిగాయని గుర్తించి ప్రభుత్వం తనిఖీలు అయితే చేస్తుంది. అనర్హులపై వేటైతే వేయబోతుంది అనమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళ పేర్లు అయితే తొలగించాలని అయితే చూస్తుందన్నమాట. తొలగించేందుకు సిద్ధమైతే అయింది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. సో ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు నుండి ఇస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి నెలకు 4000 రూపాయల లెక్కన ఇస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ అయితే ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌస్ పెన్షన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి కొత్తగా 1,09,155 మందికి ఒక్కొక్కరికి నెలకు 4000 రూపాయలు అయితే చొప్పున పంపిణీ అయితే చేస్తామన్నది చెప్పారు. పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పౌస్ కేటగిరీ కింద పింఛన్ అయితే ఇవ్వనుంది. స్పౌస్ కేటగిరీలో 1,09,155 మందికి కొత్తగా పింఛన్ డబ్బులు అనేది అందజేసేందుకు ప్రతి నెల 43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా అయితే ఖర్చు చేస్తోందని మంత్రి అయితే తెలపడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌస్ కేటగిరీలో పింఛన్ అందించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య స్పౌస్ పెన్షన్ కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంది. అనంతరం అర్హులైన వాళ్ళు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడి అలాగే మరణ ధృవపత్రం ఇవ్వడంతో వాళ్ళను అర్హుల జాబితాలో చేర్చారు. జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పింఛన్లు అయితే ఇవ్వాలనుకుందనమాట. సో ఇవ్వాలనుకున్న అది కాస్త వాయిదా పడింది. జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పినా మళ్ళీ వాయిదా వేశారు. ఆగస్టు 1న స్పౌస్ కేటగిరీలో నెలకు 4000 రూపాయలు డబ్బుల్ని అందజేయనున్నారు. సో మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు అయితే చేపట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని అనర్హులు 1,00,000 మందికి పైగా పింఛన్లు పొందుతున్నారని గుర్తించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. వీరిలో కొందరు నెలకు 6,000 రూపాయల చొప్పున పింఛన్ అయితే అందుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్య ఉన్నట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్న ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. అలాగే మానసిక సమస్యలు ఉన్నాయని, వినికిడి లోపం ఉందంటూ తప్పుడు ధృవపత్రాలు పొందారనే ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగుల కోటాలో 6,000 రూపాయలు అలాగే 10,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలామంది అనర్హులున్నారని తేల్చారట. సో త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ వస్తుందని, వీరికి పింఛన్లు రద్దు చేయడం ఖాయమేనని చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేట తప్పదంటూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట స్పౌస్ పెన్షన్ల గురించి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే చూసేయచ్చు అనమాట.
సో మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.